నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకర. పివి సునీల్ కుమార్ ఆయన ఒక ఐపీఎస్ అధికారి మాట్లాడారు అంటే చాలా వినయంగా ఉండాలి. అలానే ప్రజలకు ఒక మంచి మెసేజ్ ఇచ్చినట్టు ఉండాలి. కానీ ఎవరైతే పబ్లిక్ సర్వెంట్లు ఉంటారో వీళ్ళు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధాలు పెట్టుకోకూడదు. వాళ్ళు చేసిన వ్యాఖ్యలు రాజకీయ పరంగా రాజకీయ దుమారం రేపే విధంగా ఉండకూడదు అనేది ఒక రూల్ ఉంది. కానీ ఈరోజు పివి సునీల్ గారు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఒక కాపు నాయకుడిని తీసుకొచ్చి సీఎంని చేయండి, ఒక దళితుడికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి, అది ఏడాది 2 ఏడాదిలో పూర్తయిపోయేది కాదు, 5 ఏళ్ల పాటు ఉండేది. నాకు పదవి కోసం టికెట్ ఇస్తే నేను వద్దు అనుకున్నాను కాబట్టి ఈరోజు మీకు మంచి జరుగుతుంది. ఇవి ఆయన మాట్లాడిన మాటలు. మరి వీటిని ఎలా చూడాలి? ఆల్రెడీ విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తి ఈ విధంగా మాట్లాడితే మరి ఎలాంటి పర్యవసనాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్. పివి సునీల్ గారు చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో రాజకీయ పరంగా వాటిని మనం ఎలా చూడాలి? ఎందుకంటే ఆయన ఆల్రెడీ త్రిపులార్ గారి కేసుకు సంబంధించి విచారణ ఎదుర్కొంటున్నారు. మరి విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తి ఇలా మాట్లాడడాన్ని ఎలా చూడాలి? అలానే తన మీద ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయంటారు? అంటే సహజంగా ప్రభుత్వోద్యోగులైనా ముఖ్యంగా ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు వాళ్ళకి కొన్ని బిజినెస్ రూల్స్ ఉంటాయి. అలాగే ఐపీఎస్ అధికారులు ప్రత్యేకంగా రూల్ ఆఫ్ లాకి కట్టుబడి వాళ్ళు పనిచేయాల్సి ఉంటుంది. వాళ్ళ ఉద్యోగ విధుల నిర్వహణ సందర్భంగా కూడా రూల్ ఆఫ్ లాని కనుక అతిక్రమించి వాళ్ళ పరిధి దాటి కనుక వాళ్ళు వ్యవహరిస్తే వాళ్ళ మీద శాఖపరమైన చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఇంకా బాధితులు కనుక ఫిర్యాదు చేస్తే చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అంటే వాళ్ళు ఎలా అయితే చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసే, చట్టాన్ని ఎగ్జిక్యూట్ చేసే అధికారులు, అదే చట్టం వాళ్ళకి కూడా కొన్ని పరిధులు పరిమితులు నిర్దేశించింది. మేము ఆల్ ఇండియా సర్వీస్ అధికారులం కాబట్టి మాకేదో అడిషనల్ ప్రివిలేజ్ ఉంటుంది అని చెప్పని ఎవరైనా ఫీల్ అయినా అది 100కి 100 పాళ్ళు ఆక్షేపణీయమే. అటువంటి ఆల్ ఇండియా సర్వీస్ అధికారిగా ఉన్న పివి సునీల్ కుమార్ గారు ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, అది పివి సునీల్ కుమార్ గారైనా ఇంకొకరైనా ఎవరైనా సరే దే ఆర్ ద క్రీమ్ ఆఫ్ ది సొసైటీ. ఇవాళ ఆల్ ఇండియా సర్వీస్కి ఎంపిక కాగలుగుతున్నారు అని అంటే దానికి ఏం షార్ట్ కట్స్ ఏముండవు, రికమెండేషన్స్, పైరవీలో, లంచాలో ఏం పనిచేయవు. వాళ్ళ సొంత ప్రతిభ ఆధారంగా వాళ్ళు ఆ ఉద్యోగాలకు ఎంపిక కాబడతారు. కొన్ని లక్షల మందికి ఆల్ ఇండియా సర్వీస్ అధికారులుగా ఎంపిక కావాలని మనసులో కోరికలు ఉన్నా కూడా, కొన్ని లక్షల మంది ఆ పరీక్షలకు అపీర్ అయినా కూడా యూపీపీఎస్సీ గ్రూప్ 1 జరిగినప్పుడు ఆ పరీక్షలకి, రాత పరీక్షలకు కానీ, ఆ రాత పరీక్షల నుంచి ఇంటర్వ్యూ స్టేజ్కి కానీ, గ్రూప్ డిస్కషన్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ లెవెల్కి ఎంతమంది ఆ స్క్రీనింగ్ ప్రాసెస్లో ఫైనల్గా కొద్ది వందల మందికి మాత్రమే అవకాశం దక్కే ప్రతిభకి, వాళ్ళ ప్రతిభా పాఠవాలకి మాత్రమే అవకాశం, గుర్తింపు తగ్గే ఉద్యోగాలు అవి. అంతటి ఉన్నత విద్యావంతులు వాళ్ళకి వాళ్ళ ఉద్యోగ పరిధులు పరిమితుల గురించి తెలీదా? తెలుసుండి కూడా ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. చాలామంది ఐఏఎస్ అధికారులు వాళ్ళు రకరకాల స్కాముల్లో ఇన్వాల్వ్ అవటం, చాలామంది ఐపీఎస్ అధికారులు పాలకులుగా ఎవరుంటే వాళ్ళ ఆదేశాలనే శిరోధార్యంగా భావిస్తా వీళ్ళ పరిధి దాటి వ్యవహరించటం, పాలకుల రాజకీయ ఎజెండాలో వీళ్ళు భాగస్వాములు కావటం, పాలకుల రాజకీయ ప్రత్యర్థుల్ని వీళ్ళు వేధింపులకి, అవసరమైతే హింసకు కూడా గురి చేయటం, ఇవన్నీ కొన్ని సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. ప్రత్యర్థి బలహీనుడైతే వీళ్ళ ఆటలు, వీళ్ళు ఆడింది ఆట పాడింది పాటగా సాగిపోద్ది. కానీ ప్రత్యర్థి బలవంతుడైతే వీళ్ళ అధికార విధులని, అధికార పరిధిని దాటి నన్ను ఈ విధంగా వేధింపులకు గురి చేశారు కాబట్టి వీళ్ళ విషయం కూడా నేను తేల్చుకోవాలి అన్న పట్టుదల, పోరాట స్ఫూర్తి కలిగిన ప్రత్యర్థి అయినప్పుడు ఖచ్చితంగా వీళ్ళు కూడా సూపులో పడతారు. అలాగే ఇవాళ పివి సునీల్ కుమార్ గారు కూడా, ఆయన మంచి రచయిత, దళిత హక్కుల గురించి,
దళితుల మీద జరిగే దాడులు దౌర్జన్యాల గురించి, అత్యాచారాల గురించి చాలా పుస్తకాలు కూడా రాశారు ఆయన. మరి సమాజంలో అణగారిన, అణిచివేతకు గురవుతా ఉన్న, అట్టడుగునున్న వర్గాల గురించి, వాళ్ళ హక్కుల గురించి అంతగా పోరాడి మాట్లాడి వాళ్ళకి ప్రతినిధిగా చలమణైన వ్యక్తికి తన పరిధుల గురించి, తన అధికారాల గురించి తెలియదా? స్పష్టంగా తెలుసు. తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఆయన సిఐడి అడిషనల్ డీజీగా ఈయనకు బాధ్యత అప్పచెపితే ఆ సిఐడి అడిషనల్ డీజీగా అన్ని స్థాయిల్లో ఆ పరిధులు దాటాడు ఆయన. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ఎజెండాలో భాగంగా విమర్శని కొద్దిపాటి కూడా సహించలేని, భరించలేని ఒక ఇంటాలరెంట్ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగిస్తే ఆ పాలకుడికి ఈయన ఒక టూల్ లాగా పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఎవరైనా విమర్శించినా, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ప్రత్యర్థుల్ని వీళ్ళ అధికారంతో తప్పుడు కేసులు నమోదు చేసి అరెస్టులు చేయటం, అలాగే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఎవరైనా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినా, ఒక రాజకీయపరమైన వ్యాఖ్య చేసినా ఇమ్మీడియట్గా వాళ్ళ మీద కేసులు నమోదు చేయటం. అంటే జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ఎజెండాకి వీళ్ళు ఒక ప్రైవేట్ ఆర్మీలాగా పనిచేశారు. అలా పనిచేసిన ఆ ప్రైవేట్ ఆర్మీకి నాయకుడిగా ఈ పివి సునీల్ కుమార్ గారు వ్యవహరించారు. మీ చదువు, మీ సంస్కారం, మీ అనుభవం, మీ విఘ్నత ఏమైపోయింది? ఇవాళ అంతిమంగా నాడు వైసీపీ పార్టీకే చెందిన లోక్సభ సభ్యుడు రఘురామకృష్ణరాజు గారు ఆయన కొన్ని అంశాల ప్రాతిపదికగా జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించారు. అది ఆ పార్టీ ఇంటర్నల్ అఫైర్. దానికోసం జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన విమర్శిస్తున్నారు కదా అని చెప్పని ఆయన మీద తప్పుడు కేసులు పెట్టి ఆయన పుట్టినరోజు నాడే బైపాస్ సర్జరీ చేయించుకొని రఘురామకృష్ణరాజు గారిని బలవంతాన అన్ని పరిధులు అతిక్రమించి, ఒక రకంగా మాట్లాడుకుంటే కిడ్నాపర్లు ఎలా కిడ్నాప్ చేస్తారో అలా పట్టపగలు బహిరంగంగా మీడియా సమక్షంలో రఘురామకృష్ణరాజు గారిని బలవంతంగా అపహరించారు. దాన్ని అరెస్ట్ అని కూడా చెప్పడానికి వీల్లేదు. అరెస్ట్ అంటే కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, కొన్ని ప్రొసీజర్లు ఫాలో కావాలి. అరెస్ట్ చేయదలుచుకుంటే రఘురామకృష్ణరాజు గారి ఇల్లున్న స్థానిక పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. ఆ పోలీసుల సమక్షంలో అరెస్ట్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ స్థానిక కోర్టులో ఆయన్ని ప్రజెంట్ చేసి ఇక్కడ మేజిస్ట్రేట్ గారి నుంచి ట్రాన్సిట్ వారెంట్ తీసుకొని అప్పుడు విజయవాడకు తరలించాలి. కానీ ఇవేం ఫాలో కాకుండా ఏకాఏకిన ఆయన ఇంట్లో జరపడ్డారు. ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న ఆయన్ని బలవంతాన తరలించుకొని వెళ్ళిపోయారు. వెళ్ళి అంటే పాశవికంగా కస్టడియల్ టార్చర్కి గురి చేశారు. ఏ హక్కు, ఏ అధికారంతో మీరు ఒక లోక్సభ సభ్యుడిని భౌతిక దాడులకు పాల్పడ్డారు? ఏ నేరం చేశాడని? అంటే ఈ విధమైన చర్యలకు పాల్పడి తన పరిధిని అతిక్రమించాడు. ఇంకా మాట్లాడుకుంటే వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా, వైసీపీ నాయకులు ఎంత దూషణలతోటి పరిధి దాటి వ్యవహరిస్తున్నా ఒక్క సందర్భంలో కూడా ఒక్క వైసీపీ నాయకుడి మీద కూడా వీళ్ళ ఈ దూషణలు మా మనోభావాలను గాయపరుస్తున్నాయని చెప్పని మహిళలు, తెలుగుదేశం నాయకులు ఎందరు ఫిర్యాదులు చేసినా ఒక్కరి మీద కూడా కనీస మాత్రం చర్యలు తీసుకోలే. కానీ ప్రభుత్వాన్ని ఒక ఆరోగ్యకర విమర్శ చేసినా కూడా తట్టుకోలేకపోయారు. ఈ క్రమంలో సాక్షాత్తు రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తుల్ని, న్యాయస్థానాలకి, ధర్మాసనాలకు కూడా దురుద్దేశాలు ఆపాదిస్తూ వైసీపీ సోషల్ మీడియా పోస్టులు పెడుతుంటే సాక్షాత్తు హైకోర్టు రిజిస్ట్రారే ఫిర్యాదు చేస్తే దాన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా వాళ్ళు పరారీలో ఉన్నారు, మాకు దొరకటం లేదు అని చెప్పని కుంటి సాకులు హైకోర్టు చెప్తా ఉంటే చివరికి హైకోర్టు కేసు సిబిఐకి అప్పచెప్పి సిబిఐ ద్వారా వాళ్ళందరినీ అరెస్ట్ చేయించగలిగింది. అంటే సిబిఐకి దొరికిన ఈ అక్యూజ్డ్ సిఐడికి దొరకలేదా? అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆడింది ఆట, పాడిందే పాట. ఆయన నంది అంటే వీళ్ళు నంది అన్నారు, ఆయన పంది అంటే వీళ్ళు పంది అన్నారు. వీళ్ళ అధికారము, ప్రజలు ఇచ్చిన ఒంటి మీద ఉన్న యూనిఫాము, ప్రజలు కట్టిన పన్ను నుంచి వీళ్ళకి జీతాలు దక్కుతున్నాయి అన్న అంశాన్ని విస్మరించారు.
వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఊడిగం చేస్తూ వాళ్ళ అధికారాన్ని, వాళ్ళ హోదాని, వాళ్ళ యూనిఫామ్ని జగన్మోహన్ రెడ్డి కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి ఆయనకు ఒక ప్రైవేట్ ఆర్మీగా పనిచేయించారు ఈయన. దాని పర్యవసానం ఆ రోజు రఘురామకృష్ణరాజు గారు తనకు జరిగిన అన్యాయం పట్ల ఎంత బలంగా గొంతెత్తి వినిపించినా కూడా నాడు ఆ ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలే. చివరికి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రఘురామకృష్ణరాజు గారు నమోదు చేసిన కేసులో ఈయన అక్యూజ్ నెంబర్ 1గా ఉన్నారు. అదే సందర్భంలో ఈయన గతంలో ప్రభుత్వం నుంచి అనుమతులు లేకుండా విదేశీ పర్యటనలు చేశారు అని చెప్పని కూడా నిర్ధారణ కావడంతో ఇవాళ ఆయన సస్పెన్షన్ పీరియడ్లో ఉన్నారు. సస్పెన్షన్ను పదే పదే కొనసాగిస్తూ వస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు శిరోధార్యంగా పాటించిన పర్యవసానం ఆ ఆదేశాల్లో ఎంత మాత్రం విచక్షణ మేరకు మనం నిర్ణయం తీసుకోవచ్చు అనే అంశాన్ని విస్మరించి ఆ ఆదేశాల్లో హేతు పద్ధతిని పరిగణలోకి తీసుకొని పర్యవసానం ఆయన తప్పుల్లో వీళ్ళు కూడా భాగస్వాములయ్యి వీళ్ళు కూడా మరిన్ని తప్పులకి వీళ్ళే బాధ్యులయ్యి అధికార దుర్వినియోగానికి పాల్పడే వాళ్ళ కెరీర్లు పణంగా పెట్టుకున్నారు. అయినా సరే ఇప్పటికైనా విచారణ ఎదుర్కొంటున్న సస్పెన్షన్లో ఉన్న అధికారి అటువంటి ఆయన్ని ఇవాళ నిన్న ఏదో సభకి ఆహ్వానిస్తే ఆ సభలో రాజకీయాల గురించి మాట్లాడారు. ప్రభుత్వ సర్వీస్లో ఉన్నవాళ్ళు రాజకీయాల ప్రస్తావన చేయకూడదు, కులాల గురించి మాట్లాడారు. అంటే సమాజంలో కులపరమైన విభజనని ప్రోత్సహించే విధంగా ఏ రాజకీయ పార్టీకైనా ఎవరైనా మద్దతుదారులుగా ఉండేది ఆ రాజకీయ పార్టీ నాయకత్వాన్ని, వాళ్ళ నాయకత్వపు సామర్థ్యాన్ని, వాళ్ళ అనుభవాన్ని, వాళ్ళ పరిజ్ఞానాన్ని, ప్రజల పట్ల వాళ్ళకున్న కన్సర్న్ని, వాళ్ళు అమలు చేస్తున్న వాళ్ళు ఎంచుకుంటున్న విధానాలని వీటి ప్రాతిపదికగా ఏ రాజకీయ పార్టీకైనా ఆయా రాజకీయ పక్షాలని ఆయా ప్రజలు ఆదరిస్తారు. ప్రజామోదం పొందగలిగిన వాళ్ళు మనగలుగుతారు, ప్రజామోదం పొందలేని పార్టీలు కనుమరుగవుతాయి. అంటే రాజకీయ పార్టీ అనేది పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ద్వారా రాజకీయ పక్షం రిజిస్టర్ అవుద్ది. పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ద్వారా ఒక రాజకీయ పక్షం రిజిస్టర్ అయిన తర్వాత కులము, మతము, ప్రాంతము ఇటువంటి విద్వేషాల ద్వారా ప్రచారం చేయకూడదు. అలా ప్రచారం చేసినందుకు గతంలో ఇచ్చాపురంలో తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసిన కృష్ణారావు గారు ఆయన ఎన్నికల ప్రచారంలో ఎన్టీ రామారావు గారు కృష్ణుడి రూపంలో ఉన్న వాల్ పోస్టరు ఆయన ప్రదర్శించారు అని చెప్పని మతపరమైన ఎమోషన్ ఫ్లేరప్ చేయడం ద్వారా ఆయన ఓట్లు దక్కించుకున్నారు అని ఆయన ప్రత్యర్థులు ఆయన మీద ఎలక్షన్ పిటిషన్ ఫైల్ చేస్తే ఎమ్మెల్యే పదవి నుంచి డిస్క్వాలిఫై చేశారు. మరి అలా డిస్క్వాలిఫై అయిన ఉదంతాల కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నప్పుడు ఇవాళ పివి సునీల్ కుమార్ గారు ఒకటి ఆల్ ఇండియా సర్వీస్ అధికారిగా ఆయన ఈ రోజుకి ఆ ఉద్యోగ బాధ్యతల్లో ఉండి మేబీ సస్పెన్షన్లో ఉండొచ్చు, మేబీ ఆయన కేసులు ఎదుర్కొంటూ ఉండొచ్చు, కానీ స్టిల్ ఆయన సివిల్ సర్వెంటే. అయినా సరే ఆ పరిధి దాటి రాష్ట్రంలో కాపుల జనాభా ఎక్కువగా ఉంది, ఎస్సీల జనాభా కాపుల జనాభా కలిస్తే రాజ్యాధికారం సిద్ధిస్తుంది, కాపులుగా మీరు ముఖ్యమంత్రి పదవి తీసుకోండి, మాకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి అంటే ఈ రాజకీయపరమైన ప్రస్తావనలు ప్రకటనలు చేయకూడదు ఆయన, కానీ చేశారు. కారణం ఏంటి అంటే మేబీ ఏదో ఒక కారణంగా తన ఈ ఉద్యోగం అనే ఈ చెర నుంచి విముక్తుడు కావాలని చెప్పి ఆయన కోరుకుంటున్నట్టుగా ఉంది. తనకు తానుగా రాజీనామా చేయటం కన్నా ఇవాళ ప్రభుత్వమే చర్యలు తీసుకుంటే ఆ చర్యలు తీసుకున్న అంశాన్ని ప్రజల ముందు ఒక విక్టిమ్ కార్డు లాగా వాడుకొని తనకి కొంత సింపతి రప్పించుకొని కనీసం తన సామాజిక వర్గం నుంచి అయినా తనకు పోలరైజేషన్ జరిగి తనకంటూ ఒక పునాది ఏర్పాటు అయితే ఆ పునాది బేస్ చేసుకొని మిగిలిన రాజకీయ పక్షాలతో కూడా నెగోషియేట్ చేయడానికి ఒక భూమికి సిద్ధం చేసుకుంటున్నట్టుగా అనిపించింది నాకు. అంటే అతను ఆల్రెడీ ఈ ఉద్యోగ విధుల నుంచి నిష్క్రమించి రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టడానికి అనుకూలంగానే ఈ ప్రకటన చేసినట్టుగా భావిస్తున్నాను నేను. లేదు అని అంటే ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసేసి ఉండేవాడు,
ఏదో రాజకీయ పక్షంలో జాయిన్ అయిపోయి ఉండేవాడు. అవును. ఈ ఆరోపణలు, ఈ కేసులు, ఈ విచారణలు ఈ సందర్భంలో కనుక తన ఉద్యోగానికి రాజీనామా చేస్తే ప్రజల్లో సానుభూతి రాదు. కానీ ఇప్పుడు ఈ కారణంగా ప్రభుత్వం కనుక అతని సర్వీస్ నుంచి టర్మినేట్ చేస్తే, నువ్వు ఆల్ ఇండియా సర్వీస్ అధికారిగా నీ పరిధిని అతిక్రమించావు కాబట్టి నిన్ను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తున్నామని చెప్పి కనుక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే, చూసారా నన్ను టార్గెట్ చేసి నేను నా ప్రతిభ కారణంగా ఈ ఉద్యోగం తెచ్చుకుంటే ఇవాళ నన్ను నా ఉద్యోగానికి దూరం చేశారు అని చెప్పని ఒక విక్టింగ్ కార్డు ప్లే చేయడంలో భాగంగా తెలిసే అవగాహనతోటే ఈ రాజకీయపరమైన స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పి నేను భావిస్తున్నాను. కాబట్టి ఆయన తెలిసిచ్చినా తెలియకిచ్చినా ఆయన తెలిసే తన పరిధిని దాటాడు కాబట్టి, అవగాహన మేరకే ఆ పరిధిని దాటాడు కాబట్టి ప్రభుత్వం ఇమ్మీడియట్గా అతని కోరికను నెరవేరుస్తూ, అతను ఎలా అయితే రేపు రాజకీయంగా లెక్కలేసుకొని రేపు ఇతను విక్టింగ్ కార్డు ప్లే చేస్తే మనకేదైనా ప్లస్ అవుద్దా మైనస్ అవుద్దా అనే ఈ రాజకీయపరమైన ఈక్వేషన్స్ను పక్కకు పెట్టి రోగి తలచిందే వైద్యుడు ఇచ్చాడు అన్నట్టుగా అతను కోరుకున్నది అయినా సరే అతని రాజకీయ ఎజెండాని అమలుపరచడం కోసమే ఈ విధమైన ప్రస్తావన తెచ్చినా సరే ఇటువంటి ప్రస్తావనని కొనసాగిస్తూ, ఇటువంటి ఇండిసిప్లిన్ని కొనసాగిస్తూ అతను ఉద్యోగ విధిలో కొనసాగించడం అనేది ఎట్టి పరిస్థితుల్లో వాంఛనీయం కాదు. అది మిగిలిన అధికారులకు కూడా తప్పుడు సంకేతం పంపించినట్టు ఉంది. కాబట్టి ఇమ్మీడియట్గా అతన్ని టర్మినేట్ చేసి తీరాల్సిందే. ఇదే అంశాన్ని రఘురామకృష్ణరాజు గారు కూడా క్యాట్కి రిఫర్ చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు రూపంలో తెలియజేయడం జరిగింది. చూద్దాం ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తాం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.